మహాశివరాత్రి అంటే ఏమిటి? ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన 3 అంశాలేంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ హిందూ సాంప్రదాయం పండుగలన్నీ తిథులతోనూ, నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణపక్షమిలో ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతలకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు. సూర్యాస్తమ సమయమునకు పరమందు 6 గడియలను ప్రదోషకాలం అంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడునని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రధానమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు 3 ఉన్నాయి. అందులో 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రి జాగరణ చేయడం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయడం.